నమస్కార్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి బోట్ ఎయిర్డాప్స్ 131. ఇవి యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో 1300 రూపీస్కి అవైలబుల్గా ఉంటున్నాయి. బట్ రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో వీటిని నేను 799 అంటే 800 రూపీస్కి వీటిని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. వీటిని నేను ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేశాను. బట్ మీకు చూపించడం కోసం వీటిని ఎలా వచ్చాయో అలాగే రీప్యాకింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం వీటిని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేం కంటెంట్స్ వస్తున్నాయి, బిల్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్గా సోది లేకుండా బాక్స్ మీద ఏమేమి మెన్షన్ చేశారో చూసి డైరెక్ట్గా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇక్కడ బాక్స్ మీద చూసినట్లయితే దీని మోడల్ నేమ్ ఎయిర్డాప్స్ 131 అండ్ ఆల్సో ప్రొడక్ట్ డయాగ్రామ్ అండ్ కంపెనీ నేమ్ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఇన్స్టా వేక్ అండ్ పెయిర్ టెక్నాలజీ, లైట్నింగ్, బ్లూటూత్ 5.0, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్స్ బోట్ బ్రాండ్ నేమ్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే 650 mAh బ్యాటరీ, 13 mm డ్రైవర్స్, ఈజీ యాక్సెస్ మల్టీ ఫంక్షన్ కంట్రోల్, ఇన్స్టంట్ వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ప్యాకేజ్ కంటైన్స్ అంటే బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక బాక్స్కి పైన క్రింద రెండు వైపులా సీల్ ఉంది. దీన్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి సీల్ కట్ చేసి ఉంది. నెక్స్ట్ ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ప్రోడక్టే ఉంది. దీన్ని తీసి ప్రక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఒకటి ఉంది. ఐ థింక్ ఇది టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయి ఉంటుంది. ఎస్, ఇది టైప్ సి ఛార్జింగ్ కేబుల్. దీని క్వాలిటీ యావరేజ్గా ఉంది, పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ దీని యూజర్ మాన్యువల్ ఉంది. దీన్ని కూడా మీకు చూపిస్తున్నా, వీలైతే పాస్ చేసి చదువుకోండి. నెక్స్ట్ FAQ కార్డ్ అని ఇంకో మాన్యువల్ ఇచ్చారు. ఇందులో ఈ డివైస్లో కామన్గా వచ్చే ఇష్యూస్ అండ్ అలాగే ఆ ఇష్యూస్కి గల కారణం, రీజన్ అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్తో ఈ మాన్యువల్ని ప్రింట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పేపర్ ఉంది, ఇదేంటో చూద్దాం. ఇందులో బోట్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అండ్ అలాగే ఆ బ్రాండ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని గురించి ఈ పేపర్లో మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ రీడ్ మీ బిఫోర్ యూజ్ అంటే యూజ్ చేసే ముందు ఇది చదవండి అని చెప్పేసి ఇక్కడ ఒక కార్డు ఉంది. ఇక ఫైనల్గా 1 year మ్యానుఫ్యాక్చరర్ వారంటీ అని ఇంకో కార్డు కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఏదో చిన్న స్టిక్కర్ కనిపిస్తూ ఉంది. ఇవే ఇక ఫైనల్గా బాక్స్లో వచ్చిన కంటెంట్స్. అంతే, ఇక బాక్స్లో ఏమీ లేవు, ఎంటీ బాక్స్. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్డాప్స్ యొక్క ఛార్జింగ్ కేస్ చూసినట్లయితే గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దీన్ని నేను 2 daysగా యూజ్ చేస్తున్నానని ఆల్రెడీ మీతో చెప్పడం జరిగింది. చూడొచ్చు, ఈ 2 daysలో దీన్ని నార్మల్గానే యూజ్ చేశాను. ఈ 2 daysలో దీని మీద చాలా క్రాచెస్ పడ్డాయి. క్రాచెస్ ఈజీగా పడుతున్నాయి. బట్ దీని ఛార్జింగ్ కేస్ బిల్ట్ క్వాలిటీ కానీ, ఇయర్ ఫోన్స్ యొక్క బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, నేను తీసుకున్న 800 ప్రైస్ రేంజ్లో దృష్టిలో పెట్టుకొని అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసి చూస్తే బిల్ట్ క్వాలిటీలో నాకు కామెంట్ చేసే విధంగా ఏమీ అనిపించలేదు. బిల్ట్ క్వాలిటీ బాగుంది, పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఛార్జింగ్ కేస్ ఒకసారి చూసినట్లయితే ఫ్రంట్ 3 ఛార్జింగ్ ఇండికేటింగ్ లైట్స్, బోట్ బ్రాండ్ నేమ్ ఉన్నాయి. బాటంలో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. అంతే, ఇంకేమీ లేవు. చేతిలో కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా స్లిమ్ డిజైన్ అండ్ కర్వ్డ్ స్మూత్ ఎడ్జెస్తో డిజైన్ చేశారు. ఇక డోర్ ఓపెన్ చేయగానే ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. 3 లైట్స్ వెలుగుతున్నాయి. అంటే
కేసులో ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు. ఇక్కడ మీరు గమనించినట్లయితే డోర్ క్లోజ్ చేయగానే లెఫ్ట్ అండ్ రైట్ లైట్స్ వెలుగుతున్నాయి. మిడిల్లో ఉన్న లైట్ వెలగడం లేదు. ఐ థింక్ నేను గమనించిన దాని ప్రకారం దీని మీనింగ్ ఏమిటంటే లెఫ్ట్ అండ్ రైట్ 2 బడ్స్ కూడా ఛార్జ్ అవుతున్నాయి అని. ఇప్పుడు లెఫ్ట్ బడ్ తీసివేసి రైట్ బడ్ ఒకటే ఉంచాను. ఇప్పుడు రైట్ సైడ్ లైట్ వెలుగుతుంది. అలాగే ఇప్పుడు లెఫ్ట్ బడ్ ఒకటే ఉంది. ఇప్పుడు లెఫ్ట్ బడ్ ఛార్జ్ అవుతున్నట్టు చూపిస్తూ లెఫ్ట్ సైడ్ లైట్ వెలుగుతుంది. డోర్ క్లోజ్ చేసిన 10 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఉన్న 3 లైట్స్ వెలుగుతున్నాయి. అంటే ఇప్పుడు కేసులో ఉన్న ఛార్జింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి అని అర్థం. ఇప్పుడు కేసులో ఫుల్ ఛార్జ్ ఉంది కాబట్టి 3 లైట్స్ వెలుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ కేస్ ఇన్సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాం. ఛార్జింగ్ కేసులో బడ్స్ని ఉంచి డోర్ ఓపెన్ చేయగానే దీనికి దగ్గరలో బ్లూటూత్ ఆన్ చేసి ఉన్న మొబైల్ ఆర్ ల్యాప్టాప్ దేనిలోనైనా సరే దీని మోడల్ నేమ్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి వీటితో పెయిర్ చేయవచ్చు. 2 బడ్స్ కూడా ఛార్జింగ్ కేసులో పెట్టి డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా బడ్స్ ఆఫ్ అయిపోతాయి. ఏదైతే రీసెంట్గా పెయిర్ చేసిన మొబైల్లో బ్లూటూత్ ఆన్లో ఉంటే మీరు దీని డోర్ ఓపెన్ చేయగానే బడ్స్ ఆటోమేటిక్గా రీకనెక్ట్ అయిపోతాయి. TWSలో అంటే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చే విషయం ఏమిటంటే ఒక ఇయర్ బడ్ని యూస్ చేస్తూ మరొక ఇయర్ బడ్ని ఛార్జ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇయర్ బడ్తో కాల్స్ మాట్లాడుతున్నారు అని అనుకుందాం. లెఫ్ట్ బడ్ ఛార్జింగ్ కేసులో ఉంది. అప్పుడు లెఫ్ట్ బడ్ ఛార్జ్ అవుతుంది. అంటే 2 బడ్స్ని యూస్ చేయాలని లేదు. ఏదో ఒక బడ్ని యూస్ చేస్తూ రెండోది కేసులో ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి బటన్ కంట్రోల్స్తో వస్తున్నాయి, టచ్ కంట్రోల్ కాదు. లెఫ్ట్ అండ్ రైట్ 2 బడ్స్కి సింగిల్ బటన్ ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ వింటున్నారు అనుకుందాం. రైట్ సైడ్ బడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ బడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఈ 2 బడ్స్లోనూ ఏ బటన్ అయినా సరే సింగిల్ క్లిక్ చేస్తే సాంగ్ పాజ్ అవటం లేదా సాంగ్ ప్లే అవడం. అదే కాల్ వస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదా కాల్ కట్ చేయడం లాంటివి ఈ బటన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి నేను తీసుకున్నది 800, బట్ ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో 900 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎనీవే 8 ఆర్ 900 ప్రైస్ రేంజ్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చెప్తున్నాను. దీన్ని మీరు గమనించాలి. ముందుగా దీని యొక్క ప్రోస్ చూసినట్లయితే ఛార్జింగ్ కేసు యొక్క సైజ్ అనేది ఇదే ప్రైస్ రేంజ్లో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే చాలా చిన్నదిగా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఛార్జింగ్ కేస్ యొక్క సైజ్ అండ్ డిజైన్ 2 కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఛార్జింగ్ కేస్ యొక్క సైజ్ చిన్నగా ఉండటం వల్ల మిగిలిన వాటితో కంపేర్ చేస్తే పాకెట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కేస్ అండ్ బడ్స్ 2 కూడా బిల్ట్ క్వాలిటీ బాగుంది, పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. డ్రాప్ టెస్ట్ చేయాలనేమి చేయలేదు, బట్ అన్ఫార్చునేట్లీ 5 feet హైట్ నుండి ఛార్జింగ్ కేస్ క్రింద పడింది. అవుట్డోర్లో కాదు, ఇంట్లోనే. బట్ ఎక్కడా కూడా పగలటం కానీ క్రాక్స్ రావడం కానీ లేదు. కింద పడిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి మీకు ఎక్కడైనా క్రాక్స్ కానీ పగలడం కానీ కనిపిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. సో బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్లయితే నేను చెక్ చేయలేదు, సో దీని గురించి కామెంట్ చేయడం లేదు. బట్ ఈ 2 డేస్లో నాకు ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ని నోటీస్ చేయలేదు. నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడినట్లయితే సౌండ్ క్వాలిటీ అండ్ లౌడ్ 2 కూడా బాగున్నాయి. మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ బాగున్నాయి. బట్ ఇవి నార్మల్ బడ్స్ కాబట్టి మరి ఇన్ ఇయర్ ఫోన్స్లో వచ్చినట్టుగా ఉండదు. సో ఇన్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేయకండి.
ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా ఇన్ ఇయర్ ఫోన్స్ అంటే ఏంటి, నార్మల్ ఇయర్ ఫోన్స్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ తెలియకపోతే ఒకసారి చెప్తున్నా చూడండి. నా దగ్గర నార్మల్ ఇయర్ ఫోన్స్ అలాగే ఇన్ ఇయర్ ఫోన్స్ రెండు కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నేను ఇన్ ఇయర్ ఫోన్స్ పెట్టాను, రైట్ సైడ్ నార్మల్ ఇయర్ ఫోన్స్ పెట్టాను. ఏమేంటి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఇన్ ఇయర్ ఫోన్స్, రైట్ సైడ్ ఉన్నది నార్మల్ ఇయర్ ఫోన్స్. అసలు టాపిక్ వచ్చింది కాబట్టి ఇన్ ఇయర్ ఫోన్స్ బెటరా నార్మల్ ఇయర్ ఫోన్స్ బెటరా అని అంటే కనుక నేను ఇన్ ఇయర్ ఫోన్స్ని అవాయిడ్ చేయండి, నార్మల్ ఇయర్ ఫోన్స్నే ప్రిఫర్ చేయండి అని అంటాను. అసలు ఇయర్ ఫోన్స్నే అవాయిడ్ చేస్తే మరీ మంచిది. ఈ ఇన్ ఇయర్ ఫోన్స్కి ఈ విధంగా కొంచెం ఎక్స్టెన్షన్ ఉండి దానికి రబ్బర్ టిప్ అటాచ్ చేసి ఉంటుంది. బట్ ఈ నార్మల్ ఇయర్ ఫోన్స్ ఈ విధంగా ప్లెయిన్గా ఉంటాయి, ఎటువంటి ఎక్స్టెన్షను ఉండదు. ఇప్పుడు మీరు చూస్తుంది మన చెవి ఇయర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో తెలిపే డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మన చెవిని కామన్గా 3 డివిజన్స్ క్రింద డివైడ్ చేస్తారు. ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ అవుటర్ ఇయర్ అంటే బయట చెవి, మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవి, ఇన్నర్ ఇయర్ అంటే లోపలి చెవి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఈ అవుటర్ ఇయర్లో ఉన్న ఈ పిన్న ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా చెవిలో ఇమిడిపోయేలా ఇయర్ ఫోన్స్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్ ఇయర్ ఫోన్స్ గమనించినట్లయితే ఈ ఇన్ ఇయర్ ఫోన్స్కి ఉన్న ఈ ఎక్స్టెన్షన్ మన చెవి యొక్క ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్లోనికి కొద్దిగా వెళ్ళే విధంగా డిజైన్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ ఇయర్ ఫోన్స్కి ఉన్న రబ్బర్ టిప్ అనేది ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ని పూర్తిగా మూసివేయడం ద్వారా బయట నాయిస్ చెవిలోనికి ఎంటర్ కాకుండా ఉంటుంది. దీనివలన ఈ ఇన్ ఇయర్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ మరీ ఎక్కువగా ఎఫెక్టివ్గా వినిపిస్తుంది. బట్ కానీ ఈ నార్మల్ ఇయర్ ఫోన్స్ ఈ విధంగా ఎటువంటి ఎక్స్టెన్షను లేకుండా నార్మల్గా ఉంటాయి. సో బయట నాయిస్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇయర్ ఫోన్స్లో మీరు ఎంజాయ్ చేసే సౌండ్ని 100% అనుకుంటే ఈ నార్మల్ ఇయర్ ఫోన్స్లో వచ్చే సౌండ్ని 60% మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రెండు అంటే ఇన్ ఇయర్ ఫోన్స్ అండ్ నార్మల్ ఇయర్ ఫోన్స్ రెండు సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఇన్ ఇయర్ ఫోన్స్కి ఉండే రబ్బర్ టిప్స్ వల్ల బయట నాయిస్ రాకుండా ఉంటుంది. బట్ నార్మల్ ఇయర్ ఫోన్స్లో బయట నాయిస్ కూడా వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇన్ ఇయర్ ఫోన్స్లో ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు. బట్ ఈ నార్మల్ ఇయర్ ఫోన్స్లో మరి ఇన్ ఇయర్ ఫోన్స్లో వచ్చినంత సౌండ్ని ఇందులో ఎంజాయ్ చేయలేరు. ఇది TWS కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు కానీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ని ప్లే చేసినప్పుడు కానీ కొంచెం ల్యాగ్ని నోటీస్ చేస్తారు. బట్ యూట్యూబ్ ఆర్ అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. గేమ్స్ ఆడేటప్పుడు ఎగ్జాక్ట్ సౌండ్ని ఎంజాయ్ చేయాలంటే ఆ సౌండ్ని ఎగ్జాక్ట్ టైంలో మీరు వినాలి అంటే ఖచ్చితంగా వైర్డ్ ఇయర్ ఫోన్స్కి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ ఇందులో ఫుల్ సౌండ్ పెట్టినప్పుడు ఎక్కువ లౌడ్ అయితే వస్తుంది, బట్ వినటానికి అంతగా బాగాలేదు. మీడియం సౌండ్లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇన్ ఇయర్ ఫోన్స్లో వచ్చినంత లౌడ్ అయితే ఇందులో ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక వీటిలో సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడినట్లయితే వీటిని నేను ఓపెన్ ప్లేస్లోను అలాగే ఇంట్లోను అంటే ఇండోర్లో కూడా సాంగ్స్ ప్లే చేసి టెస్ట్ చేశాను. సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. సోర్స్ డివైస్ అంటే మొబైల్కి ఇయర్ ఫోన్కి మధ్యలో ఏమీ అడ్డు లేకుండా ఓపెన్ ప్లేస్లో ఉంటే 20 to 35 feet వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. బట్ అదే ఇండోర్లో అంటే ఇంట్లో యూస్ చేసినప్పుడు గదికి మధ్యలో గోడ అడ్డుగా ఉంటుంది. సో కాబట్టి ప్రక్క గది వరకు ఓకే, అంతకన్నా ఎక్కువ దూరం వెళ్తే డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇందులో మేజర్ కార్న్ అనిపించింది ఏమిటంటే కాల్ మాట్లాడేటప్పుడు రైట్ బడ్లోంచి మాత్రమే మన వాయిస్ అవతల వ్యక్తికి వినిపిస్తుంది. అదే లెఫ్ట్ బడ్ మన చెవిలో పెట్టుకొని రైట్ బడ్ ఛార్జింగ్ కేసులో పెట్టామనుకోండి, కాల్ మాట్లాడేటప్పుడు వాళ్ళ వాయిస్ మనకి వినిపిస్తుంది, బట్ మనం మాట్లాడేది అవతల వ్యక్తికి వినిపించడం లేదు.
ఈ ప్రాబ్లం ఓన్లీ సింగిల్ ఇయర్బడ్ అంటే లెఫ్ట్ ఇయర్బడ్తో కాల్ మాట్లాడేటప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్ని నోటీస్ చేశాను. అదే రెండు ఇయర్బడ్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్బడ్స్ రెండు పెట్టుకున్నా లేదా రైట్ బడ్ చెవిలో పెట్టుకున్నా ఇటువంటి ప్రాబ్లం ఏమీ ఉండటం లేదు. ఈ ప్రాబ్లం ఓన్లీ నా డివైస్లో మాత్రమే ఉందా లేదా ఓన్లీ రైట్ ఇయర్బడ్లో మాత్రమే మైక్ ఇచ్చారా అనేది నాకు అర్థం కాలేదు. సేమ్ మోడల్ మీరు యూస్ చేస్తూ ఉంటే మీరు ఈ ప్రాబ్లమ్ని నోటీస్ చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. బట్ ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో 800 రూపీస్కి ఒక్కొక్కసారి 900 ప్రైస్ రేంజ్లో కూడా ఆఫర్స్లో తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్ ప్రైస్ ఏదైతే ఉందో 800 లేదా 900 ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చా లేదా అనేది చూసినట్లయితే ఎవరికైతే ఇన్ ఇయర్ ఫోన్స్ నచ్చవో, నార్మల్ బడ్స్ కావాలి, అలాగే తక్కువలో ఒక మంచి TWS కావాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. మనం ఆర్డర్ చేసింది 800 రూపీస్కి. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో అదర్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ లేవని చెప్పుకోవచ్చు. సో 800 రూపీస్కి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ బాగుంది, అలాగే సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే నేను ఇప్పుడు దాకా దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ని నోటీస్ చేయలేదు. అలాగే చాలా స్మాల్గా ఉంది, ఈజీ టు క్యారీ అండ్ పాకెట్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా ఎవరైతే TWS కావాలి అది తక్కువ ప్రైస్లో అనుకునే వాళ్ళకి, ఎవరికైతే ఇన్ ఇయర్ ఫోన్స్ నచ్చవు నాకు నార్మల్ బడ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 800 ప్రైస్ రేంజ్లో దీని బిల్డ్ క్వాలిటీ గురించి నాకు కామెంట్ చేసే అంతగా ఏమీ అనిపించలేదు. బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ప్రోస్ అండ్ కాన్స్ని బట్టి వీటిని కొనాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బాయ్ బాయ్ నౌ.